హాయ్ యస్, వెల్కమ్ టు శ్రీహర్ వరల్డ్. మొత్తానికి 2 నిమిషాల లోపు మనము దుబాయ్లోకి ల్యాండ్ అయిపోతున్నాము. థ్యాంక్స్ యూస్, నా జర్నీని మీ జర్నీలా ఫీల్ అయ్యి నా వీడియోస్ అనేది చూస్తున్నందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది అడిగారు, భయ్యా మీరు షార్ట్ వీడియో చేసేదానికన్నా లాంగ్ వీడియో చేయండి, మొత్తం చూస్తాం కదా, షార్ట్ వీడియోలో కొద్దిగా చూపిస్తారు అనేసి. సో అందుకనేసి మీ వాళ్ళందరి కోసం నేను లాంగ్ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడి నుంచి లాంగ్ వీడియోస్ చేస్తారంటే, సో చూసారా ఈ దుబాయ్ అంటే దగ్గరికి వచ్చేసాము, చాలా కిందకి వచ్చేస్తున్నాము. ఇవాళ మినిట్ మనం దిగేస్తాం అనమాట. చిన్న అగ్గిపెట్ల నుంచి పెద్ద అగ్గిపెట్లకి వచ్చేసాము. బిల్డింగ్స్ అలానే ఉన్నాయి. కొద్దిగా వస్తే ఇంకా వెల్కమ్ టు దుబాయ్ అని వస్తుంది చూడండి. ఆల్రెడీ సెకండ్ టైం వెళ్ళడం లేదు, సో కాబట్టి చెప్తున్నాను. చాలా బాగున్నాయి కదా చూడడానికి. ఎస్, నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చూస్తూనే ఉండండి. ఎస్, చెట్లు ఏం లేవండి, రోడ్లు అయితే బాగా వేస్తారు. ఇదేనండి వచ్చేసింది. ఎస్, స్లో మోషన్ చూపిస్తాను. వెల్కమ్ టు దుబాయ్. ఎస్, వచ్చేసామండి. దిగుతున్నాము. కొద్దిగా భయం అనిపిస్తుంది ల్యాండింగ్ పొజిషన్కి. పైకి వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా భయం అనిపిస్తుంది. ఓకే, వెల్కమ్ టు దుబాయ్. మొత్తానికి ల్యాండ్ అయిపోయినామండి. చేసాము. చాలా వేగంగా వెళ్తుంది. ల్యాండింగ్లో కూడా విమానం స్పీడ్ 100 నుంచి 120 లోపల వెళ్తుందండి km/hకి. సో ఒకసారి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి, ఎందుకంటే హ్యాపీగా విత్ సేఫ్గా మనము దుబాయ్కి వచ్చినందుకు. సో థ్యాంక్స్ టు గాడ్. నా కోసం కంపెనీ ఏజెన్సీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఎయిర్పోర్ట్లో. ఆల్రెడీ కంపెనీ వాళ్ళు మెయిల్ పెట్టారండి. సో ఒక అతను ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని హోటల్కి తీసుకెళ్తారని ఆల్రెడీ మెయిల్ వచ్చింది. సో అతను నా కోసం వెయిట్ చేస్తుంటాడు. సో నెక్స్ట్ వీడియోలో నాకు ఇచ్చిన హోటల్ ఎక్కడ ఇచ్చారు ఏంటి, అక్కడ దుబాయ్లో ఎలాంటి హోటల్ ఇచ్చారో నీకు చూపిస్తాను.